శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల కాలం కరిచాక. రచన నాగచంద్రావతి గారు. నాజూకైన నిత్యమల్లెలు, బొద్దుగా విరిసిన ముద్దమందారాలు, సువాసనలు విరజిమ్మే పారిజాతాలతో పూలసజ్జ నిండుతోంది. నందివర్ధనం కొమ్మ జాగ్రత్తగా వంచి పువ్వులు కోస్తోంది మీనాక్షి. దువ్వుకున్న అణగని ముంగురులు పచ్చని నుదుటిపై అల్లరిగా గంతులేస్తున్నాయి. నున్నటి బుగ్గల మీద ఉండుండి ఓ మంచుబొట్టు పడి కిందికి జారుతున్నప్పుడల్లా ఒళ్ళు తమాషాగా జల్లుమంటుంటే సన్నగా నవ్వుకున్నది లోపల. సన్నని ఈల గిరుక్కున వెనక్కి తిరిగింది. పావడా జరి అంచు మీద లేత నీరెండపడి తళతళ మెరిసింది. ఆరాటంగా వెనుతిరగడంలో జార్జెట్ ఓణి కొంగు జారబోయి ఆగి వస్తాయిస్తూ భుజాన్ని అంటిపెట్టుకొని అట్టే ఉండిపోయింది. మురళి ఒక చెయ్యి సైకిల్ మీద, ఒక చెయ్యి గేటు కొక్కం మీద వేసి చూపుల్లో కొంటతనం మిళాయించి తన వంకే చూస్తున్నాడు. బుగ్గ మీద గులాబీ ఛాయ ఎరుపుకు తిరిగింది. వద్దనుకున్న ఆగని చిరునవ్వుతో పెదాలు పూరేకులల్లే విచ్చుకున్నాయి. తాను అభిలషించే మార్పు ఆమె ముఖ బింబంలో కనబడగానే విజయగర్వంతో కూడుకున్న ఒకానొక చిరునవ్వు తళుక్కున మెరిసింది మురళి వదనం మీద. గేట్ తీసుకుని వెళ్ళబోతూ టాటా అంటున్నట్టు చెయ్యి ఊపి సైకిల్ రివ్వున పరిగెత్తించాడు మురళి. అంతవరకు మైమరిచి అటే చూస్తున్న మీనాక్షి అతను కనుమరుగు కాగానే చటుక్కున తన ఉనికి తను తెలుసుకుని తమనెవరూ గమనించలేదు కదా అని తత్తరపడుతూ నలువైపులా చూపులు సారించి హడావిడిగా పూలసజ్జతో ఇంట్లోకి నడిచింది. హైస్కూల్ మాస్టారు రంగనాథం గారి సంతానం మీనాక్షి. ఒకనాడు సొంత ఇల్లు ఇంత కొండ్రా కలవాడేను. ఏటా వచ్చే ఫలసాయానికి తన జీతం తోడు చేసి నిశ్చింతగా దర్జాగా బ్రతికినవాడే ఆయన. కానీ రోజులు మారాయి. పిత్రార్జితాన్ని తెగనమ్మి సొమ్ము చేసి ముగ్గురు కూతుళ్లకు పెళ్లి చేసి చేతులు దులుపుకున్నాడు. ఎలాగైతేనేం రెక్కల కష్టం మీద కొడుకులిద్దరికీ రెక్కలు మాత్రం అమర్చి మీకింతే ప్రాప్తమని కూడా అనేశాడు. మిగిలిందల్లా మీనాక్షి. ఆ పిల్లని కూడా ఒక అయ్య చేతిలో పెట్టవలసిన బరువు భారాలు ఇంకా ఆయన నెత్తిమీద అలాగే ఉన్నాయి. నీ శక్తి సన్నగిల్లింది. నీ సేవ మాకిక అవసరం లేదంటూ ప్రభుత్వం ఆయనకి పూర్తి విశ్రాంతి ప్రసాదించింది బలవంతంగా. ఆస్తిపాస్తులు హారతి కర్పూరంలా హరించుకుపోయినాయి. ఒంట్లో సత్తువ ఉడిగింది. ఈ దుర్దశలో మీనాక్షి ఓణీలు వేయటం ప్రారంభించేసరికి ఆ పిల్ల చకచక ఎదిగిపోతున్నట్టుగా ఆపత్తేదో ముంచుకొస్తున్నట్టు ఆయన కనిపించసాగింది. దానికి తోడు ఉద్యోగ విరమణ అయితే తేలిగ్గానే చేయగలిగాడు. కానీ సంసార మహాసాగరం నుంచి ఒడ్డుకెక్కటం అనేది అంత సులువుగా లభ్యమయ్యేది కాదన్న సత్యాన్ని ఆయన అర్ధాంగి రాజ్యలక్ష్మమ్మ తరచూ గుర్తు చేస్తూనే ఉందాయనికి. నిశ్చింతగా కృష్ణారామ అనుకోవాల్సిన వయసులో ఆ వృద్ధ దంపతులకి పెళ్ళీడు పుంజుకుంటున్న మీనాక్షి కంటిలో నలుసు, చెప్పులో రాయి. పెళ్ళిళ్ళ మార్కెట్లో తారాపదాన్నంటుతున్న ఈ రోజుల్లో రంగనాథం గారి తాలూకు ఆఖరి రక్తపు బొట్టు అనదగిన జీపీ ఫండ్ 3000 పెళ్లి పెద్దల ఆకలి చూపులకి రూపానికి కూడా చాలేలా లేదు. మీనాక్షి మాత్రం ఎదుగుతోంది. అందాల భరిణల కొంటె తుమ్మెదల తేనెల కోసం సమకూర్చుకుంటున్న తామర పువ్వుల సాంప్రదాయకమైన కుటుంబంలో పూర్వాచార పరాయణులైన తల్లిదండ్రుల చాటున ఒద్దిగ్గా పెరుగుతున్న పిల్ల మీనాక్షి. ఆ సంగతి ఆ అమ్మాయిని చూస్తూనే పోల్చుకోవచ్చు. చూపుల గుర్రాలైన ఎంతమంది యువకుల కళ్ళను ఆకర్షించినా ఆ ప్రబుద్ధులు దూరం నుంచే చక్కగా ఉందని చెప్పరించారే తప్ప ఆమె జోలికి పోవటానికి సాహసించలేదు. అంటే ఆ పిల్ల ప్రవర్తన అట్లాంటిది. అందులో కుర్రకారుని రెచ్చగొట్టే నవనాగరిక వాసనలు లేవు. ఒంటరిగా బయటికి వెళ్ళరాదు, నలుగురిలో నవ్వరాదు, అవసరానికి మించి మాట్లాడరాదు. ఇలాంటి నిబంధనలన్నీ ఆమె తల్లి విధించి ఆచరింపజేస్తున్న ఆంక్షలలో మచ్చుతునకలు. ఈ గిరులన్నింటినీ అధిగమించి మీనాక్షి మురళి ఆకర్షణకి లోబడిందంటే అదంతా పరిస్థితుల ప్రభావం. అంతకు మించి మురళి చలాకితనం. మురళి కలప వ్యాపారం మీద 2 చేతులా సంపాదిస్తున్న కేశవరావు గారి ఏకైక పుత్రుడు. తల్లి కామేశ్వరమ్మ గారాబంతో 9 ఏళ్ళు వచ్చేదాకా స్కూల్ మొహం ఎరక్కపోయినా ఆ తరువాత అల్లరితో పాటు చదువులో కూడా ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటూ ప్రస్తుతం ఇంటర్ వెలగబెడుతున్నాడతను. తండ్రి కేశవరావు గారికి క్షణం తీరికలేని వ్యాపారం. మురళి కూడా ఎప్పుడూ ఇంటి పట్టున ఉండేవాడు కాదు. కాలేజీ వేళ్లలో కాలేజీ, మిగతా సమయాల్లో ఊరి మీద పడి స్నేహితులతో బలార్దు తిరిగి రాత్రి 10 గంటల వేళప్పుడో ఇంటికి చేరుకునేవాడు. కామేశ్వరమ్మకు పొద్దు పోయేది కాదు. పుస్తక పఠనం మీద ఆసక్తి లేదు. పోనీ ఆ వయసుకు తగ్గట్టు
ఏ పూజలు కానీ పునస్కారాలు కానీ అట్లాంటి సత్కాలక్షేపాలతో పొద్దుపుచ్చేటంత మేరకి మనస్సు ఎదగలేదామెకు. ఇరుగు పొరుగు ఇళ్లకు వెళ్ళటానికి, వాళ్ళని ఆహ్వానించడానికి వాళ్ళందరికంటే తాము ఓ అంతస్తు ఎక్కువన్న అహంకారం ఒకటి అడ్డొచ్చేది. తమ కంటే తగ్గు స్థితిలో ఉన్న వాళ్లకు తమ ఇంట్లో ఓ భాగం అద్దెకిస్తే ఇంట్లోంచి కదలకుండానే సాయానికి సాయం, కాలక్షేపానికి కాలక్షేపం అవుతుందనుకున్నది. తన గొప్పతనానికి లోపం రాకుండానూ తనకి కాలక్షేపం అయ్యేందుకు చివరికి ఆమెకు తట్టిన ఉపాయమది. పైగా ఇన్నేళ్లకు మళ్ళీ ఆమెకు కడుపు పండబోతున్నది. పుట్టింటి వాళ్ళెప్పుడో గతించిపోయారు. ఈ సమయంలో కేక వేస్తే ఓ మాట సాయానికో ఓ చెయ్యి సాయానికో ఎవరో ఒకరు దగ్గరగా ఉండటం మంచిది కూడాను. ఆవిడ అనుకోవడమేమిటి, ఆచరణలో పెట్టడమేమిటి? కామేశ్వరమ్మ గారి ఆజ్ఞ ఆ ఇంట్లో సుగ్రీవాజ్ఞ. కేశవరావు గారి ఇంటి వెనక పెరట్లో వంటకని ప్రత్యేకంగా 2 గదుల పెంకుటిల్లు వేశారు. ఇంట్లోనే కట్టెల పొయ్యి పెడితే గోడలన్నీ పొగచూరుతాయని మొదట్లో చేసిన ఏర్పాటది. గ్యాస్ స్టవ్ వచ్చిన తర్వాత ఎదురుగా ఉన్న అవుట్ హౌస్లోంచి అటు ఇటు తిరగటం కాళ్ళు తిప్పట అనిపించి దానికి తాళం వేశారు. సొంత ఇల్లు కాస్త అప్పుల వాళ్లకు జమ కట్టి తక్కువ అద్దెలో అమిరే ఇళ్ల కోసం వెతుక్కుంటున్న రంగనాథం గారికి ఆ అవుట్ హౌస్కి సున్నం వేయించి ఓ స్నానాల గది, ఓ మరుగుదొడ్డి అప్పటికప్పుడు కట్టించి అద్దెకిచ్చారు. మురళి కళ్లకు విందులు చేస్తూ అలా దగ్గరైంది మీనాక్షి. ఆడపిల్లలు లేని కామేశ్వరమ్మకు మీనాక్షి అంటే కొంచెం అభిమానంగా ఉండేది. చేరదీసి ఏ జడో వేసి పూలు పెట్టడం, దగ్గర కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పడం సాగిస్తూ వచ్చింది. మీనాక్షికి కూడా బెరుకు లేకుండా కామేశ్వరమ్మతో చనువుగా ఉండేది. కానీ తల్లి సూచన ప్రకారం మగవాళ్ళు ఇంట్లో లేనప్పుడు మాత్రమే వాళ్ళింటికి వెళ్ళొస్తూ ఉండేది. ఇంట్లో ఉన్నప్పుడు తనకెన్నడూ తటస్థపడకపోయినా పెరట్లోకి ఏ పని మీద వెళ్ళినా వనలక్ష్మిలా తిరుగుతుండే మీనాక్షి తరచూ మురళి కళ్ళ పడి గిలిగింతలు పెడుతూనే ఉండేది. పెద్దవాళ్ళెవరూ చుట్టుపక్కల లేరని నిర్ధారణ చేసుకుని అప్పుడప్పుడు సన్నసన్నగా ఈలలు, పెద్దగా సినిమా పాటలు పాడి ఆమె దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నించి విఫలుడయ్యాడు. తలెత్తైనా చూడన ఆ పిల్ల బుద్ధిమంతతనానికి, బీసీ నాటి వాలకానికి విసుగు పుట్టి ఈ వేట విరమించుకుందామా అనుకున్నాడు కూడా. పైగా పెద్దవాళ్లు పసిగడితే ప్రమాదము అన్న బెదురు ఉండనే ఉందయ్యే. అయినా అప్పుడప్పుడు పట్టు వదలకుండా కనిపిస్తూనే ఉన్నాడు. రోజులు గడుస్తున్నాయి. కామేశ్వరమ్మకు ఆమె ఆపేక్షించినట్టు ఆడపిల్లే పుట్టింది. కాన్పు సమయంలోనూ ఆ తర్వాత కూడా వాళ్లకి ఎంతో ఆసరా అయ్యారు రంగనాథం దంపతులు. కామేశ్వరమ్మకు వాళ్ళంటే మొదటి నుంచి ఉన్న తేలిక భావం చాలా వరకు తగ్గింది. పసిపిల్లని క్రిందికి దింపకుండా మోస్తూ ముచ్చట్లాడే మీనాక్షి అంటే ఆప్యాయత పెరిగిందామెకి. దాన్ని మరో విధంగా అర్థం చేసుకున్నారు రంగనాథం గారు, రాజ్యలక్ష్మమ్మను. ఏమో వయసొచ్చిన కొడుకున్నాడు, అమ్మాయి అంటే ఇష్టం చూపిస్తోందావిడ. అంతస్తుకేమొచ్చలెమ్మని వియ్యమందుకుంటుందేమో. మనకు మాత్రమేమిటి తక్కువ, సాంప్రదాయానికి తక్కువ, గౌరవానికి లోట. పిల్ల చూస్తే బంగారు బొమ్మ, సుగుణాల ముద్ద. పోనీ దాని అదృష్టం ఎలా ఉందో. మనమే బయటపడి చేసుకోమని అడుగుదామా వద్దా అని గుంజాటన పడ్డారు. తల్లిదండ్రులు చేస్తున్న ఊహాగానాలు కొంత పసిగట్టిన తర్వాత ఎన్నడూ లేని కదలిక ప్రారంభమైంది మీనాక్షిలో. అందరాని అదృష్టం అందుతుందా అన్న ప్రశ్నకు అందుతుందనే జవాబిచ్చింది ఆమె వెర్రిబాగుల మనసు. తత్ఫలితంగా మునుపు వెకిలిగా ఉన్నాయి అనుకున్న మురళి చేష్టలు తన మీద అనురాగపు చిహ్నాలని, చిలిపి చూపుల ఆరాధనాభావ వీచికలని భాష్యం చెప్పుకొని మురిసింది. ఓరగా మలిచిన తన కటాక్ష వీక్షణాలతో అప్పుడప్పుడు ధన్యుణ్ణి చేయటం మొదలుపెట్టింది అమాయకంగా. శ్రావణ మాసం వచ్చింది. ఆడంగుల హడావిడి హెచ్చింది. మంగళవారం, శుక్రవారం వీధుల్లో తెరిపి ఉండటం లేదు. పట్టుచీరల గరగరలు, గంధపు పూతల గుమగుమలు, పచ్చిశనగల కమ్మని సువాసనలతో ప్రతి ఇల్లు కళకళలాడిపోతోంది. నవ వధూషణలకు చేతి నిండా పని, కళ్ళ నిండా కాటుక పెట్టుకొని, చేతి నిండా తోరం కట్టుకొని వచ్చిపోయే ముత్తైదువులకు వాయినాలు అందించడము, వారి ఆశీర్వాదాలు అందుకోవడము. కామేశ్వరమ్మ, రాజలక్ష్మమ్మ పేరంటాలకు వెళ్ళటానికి సిద్ధమయ్యారు. పాపనెత్తుకుని వెడితే కట్టుకున్న 1000 రూపాయల పట్టుచీర నలిగిపోతుందని తటపటాయిస్తోంది కామేశ్వరమ్మ. ఏ మామూలు చీరో కట్టుకుందామంటే నలుగురిలోనూ తమ హోదా ప్రత్యేకంగా ప్రదర్శించుకునే సమయమయ్యే. తాపత్రయపడిపోతూ ఆ సమస్య ఎంతకీ తెగక ఆవిడ గుంజాటన లోపలే నవ్వుకున్నది రాజ్యలక్ష్మమ్మ. చంటిదాన్ని మా అమ్మాయి చూస్తుంటుందిలేండి, మనం వెళ్ళొచ్చాక వెళ్తుంది అని ఆవిడకొచ్చిన ఆపదకి అడ్డం పడింది. తేలిక పడ్డట్లు హమ్మయ్య అనుకుని
నిద్రపోతే ఉయ్యాలలో పడుకోబెట్టమ్మా, లేస్తే సీసాలో ఉన్న పాలు పట్టించేం అంటూ అన్ని జాగ్రత్తలలో మీనాక్షికి కూతుర్నప్పగించి పలకసర్లు రవ్వల ముక్కు పుడక సవరించుకుంటూ వెళ్ళింది కామేశ్వరమ్మ. పాపాయి నాడిస్తూ కామేశ్వరమ్మ గారి సావిట్లో ఉండిపోయింది మీనాక్షి. పాపాయి కాసేపు ఆడుకొని మరి కాసేపు ఏడ్చేసి ఆపై నిద్రపోయింది మీనాక్షి భుజం మీద. అమ్మా అని పిలుస్తూ లోనికొచ్చిన మురళికి ఉయ్యాల ఊపుతూ శ్రావణలక్ష్మిలా సాక్షాత్కరించింది మీనాక్షి. అనుకోని ఆ సన్నివేశానికి ఇద్దరూ తబ్బిబ్బయ్యారు. పేరంటానికి వెళ్ళారు. పాపాయిని చూస్తూ ఉండమంటే ఉండిపోయాను. తనొక్కొర్తి ఇక్కడ ఎందుకున్నదో అతనికి సంజాయిషి చెప్తున్నట్లు తల వంచి మెల్లిగా నసిగింది మీనాక్షి. మురళి మాట్లాడలేదు. ఆమెను చూస్తూ అలాగే నిలబడిపోయాడు. ముదురాకు పచ్చ పట్టుపావడా మీద కనకాంబరం రంగు ఓణీ వేసుకుని ఆకుల మధ్య తొంగి చూసే ముద్ద మందారంలా ఉన్నది మీనాక్షి. పొడుగాటి ముక్కుకి ఎర్రరాయి ముక్కు పుడక. ఆమె ఏమాత్రం కదిలినా విపరీతంగా చలించే బుట్టలోలక్కులు, పచ్చని మెడని కౌగులించుకుంటున్న పిల్ల కాసుల పేరు ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి. చెంపలు కెంపెక్కగా గులాబీ పెదవుల్ని మెల్లగా కదుపుతూ రెప్పలు వాల్చి వాలుచూపులు చూస్తున్న మీనాక్షి కణ్వాశ్రమంలో సిగ్గుల మొగ్గై దుష్యంతుడి కళ్ళబడిన శకుంతలలా కనిపిస్తోంది. అట్టేసేపు అలా ఉండటం అసహజమనిపించి వెళ్ళిపోవడానికి ఉద్యమిస్తూ గుమ్మం వైపుగా కదలబోయింది. తలంపుగా కలిసొచ్చిన ఈ విషయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో, ఎంతవరకు ఉపయోగించుకోవచ్చో అంచనాలు వేసుకుంటూ ఊహలలో ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు మురళి. మీనా ఒళ్ళు జల్లుమంది మీనాక్షికి. గడప దాటడానికి ఎత్తిన పాదం దానంతట అదే ఆగిపోయింది. ఏదో భయం, అంతకు మించిన ఆనందం కొట్టుమిట్టాడుతున్నాయి మనసులో. అన్నది పెదాలు తడుముకుంటూ. బుగ్గలు రెండు కుంకుమద్దినట్లు ఎరుపెక్కాయి క్షణంలో. వెళ్ళిపోతావేం మీనా, చెల్లాయి మళ్ళీ లేస్తుందేమో, ఉండరాదు అన్నాడు మురళి. ఆ అమ్మాయిని ఎలాగైనా కాసేపు ఆపి ఆ పిల్లతోటి తన సాన్నిహిత్యాన్ని పెంచుకోవాలని అతని ఉబలాటం. మీనాక్షికి వెళ్లాలని లేదు. అతని సన్నిధానం ఆమెకు మత్తు కలిగిస్తోంది. దాన్ని వదులుకోబుద్ధి కావడం లేదు. పేరంటానికి వెళ్ళిన వాళ్ళిద్దరూ అప్పుడే తిరిగొచ్చేసే ప్రమాదం అంతగా లేదు. ఎందుకంటే నలుగురు ఆడవాళ్లు ఒక చోట చేరితే బాహ్య ప్రపంచాన్ని మర్చి సంభాషణలో పడి గంటలు నిమిషాలుగా దొర్లించేస్తుంటారు. ఇక కామేశ్వరమ్మ ఉందంటే తమ స్థాయి స్టేటసు చాటుకోవటానికి ఇంతకంటే మంచి సందర్భం మళ్ళీ మళ్ళీ దొరకటం దుర్లభం కాబట్టి అంత తొందరగా లేవదావిడ. ఆ సంగతి మీనాక్షికి బాగా తెలుసును. మురళిని ఉండమన్నాడు. మీనాక్షికి ఉండాలనుంది. రోగి పాలు కోరింది. వైద్యుడు పాలే చెప్పాడు. ఇద్దరి కోరిక ఒకటే అయినప్పుడు ఇక అడ్డేమున్నది? పేం కుర్చీలో ముగ్ధలా ఒదిగి కూర్చున్న మీనాక్షిని తన్మయంగా చూశాడు మురళి. ఎంత లేసి మూగనోపు పట్టిన వాళ్ళని మాటల్లోకి దించటం మురళికి ఉగ్గుపాలతో నేర్చుకున్న విద్యే. అయినా ఎవరిని ఏ విధంగా బుట్టలో పెట్టాలా అన్నది కాస్త జాగ్రత్తగా పరిశీలించాల్సిన విషయం. అందులోనూ మురళి సిద్ధహస్తుడే. తన ఎదురుగా కూర్చున్న ఈ లేడికూర లాంటి పిల్లని మచ్చిక చేసుకోవాలంటే మామూలు చౌకబారు ప్రేమ పాఠాలు చదివితే లాభం లేదు. తన మీద పూర్తి విశ్వాసాన్ని కలిగించే ఉప్పొడి లాంటి మాటల్ని ఏరి వాడాలి. ఆమె ఎదురుగా మరో ప్రేమ కుర్చీ జరుపుకొని కూర్చుని మధ్యనున్న టీపాయ్ మీద ఫ్లవర్ వాజ్లోని గన్నేరు పూలు వేళ్లతో సవరిస్తూ ఉపక్రమించాడు. నిన్నొక విషయం అడగాలని ఆపాను. నీ అభిప్రాయం సూటిగా చెప్పాలి మరి. ఒక్క క్షణం ఆమె జవాబు కోసం ఆగాడు. మీనాక్షి మనస్సులో లేదు. ఆలోచన ధోరణి తెగేపోయింది. తిరిగి ఆరంభించాడు మురళి. మా వాళ్ళకి నిన్ను కోడల్ని చేసుకోవాలని ఉన్నట్టుంది. మొన్న నన్ను అడిగారు, నీకిష్టమేనా అని. చందమామ ఒదిగి ఒడిలోకి వస్తానంటే వద్దనే మూర్ఖుడుంటాడా? ఇష్టమే అన్నాను. మరి నీ సంగతో? నేనంటే ఇష్టమేనా నీకు? రేపు ఆఫ్కోర్స్, రేపంటే రేపు కాదనుకో, మా వాళ్ళు మీ వాళ్లతో సంప్రదింపులకి రావచ్చు. వాళ్ళ చాటుదానివి కాబట్టి నీకిష్టమైనా కాకపోయినా ఊకొట్టి తలూపేస్తావేమోనని నా భయం. నీకు మనస్ఫూర్తిగా నేనంటే ఇష్టమేనని నీ ముఖతహా వింటే నాకు సంతృప్తి అన్నాడు వత్తి పలుకుతూ. తిరుగులేని అస్త్రం ప్రయోగించాడు మురళి. అమోఘంగా పనిచేసిందది. తన ఊహలు గాలిమేడలు కావు. తను కనే కలలు కళ్ళలు కావు. మీనాక్షి వదనంలో దరహాసం విరిసింది. ఆ పిల్ల వణికే పెదవుల మీద మాటల కందని భాష స్పష్టంగా చదువుకున్నాడు మురళి. ఆమె మనసిప్పుడు పూర్తిగా తనకు అనుకూలంగా ఉందనుకోవడంలో పొరపాట్లేదు. ఆ అదను చూసుకుని తన చమత్కారపు సంభాషణతో విజృంభించాడు మురళి. కాసేపట్లో కావలసినని కబులు చెప్పాడు. నవ్వాడు, నవ్వించాడు. సిగ్గుపడుతూ, నువ్వు నవ్వినప్పుడు నీ బుగ్గ మీద సొట్ట మహా అందంగా ఉన్నదన్నాడు. నీ గడ్డం కింద నొక్కు మీద కవిత్వం చెప్పొచ్చు అన్నాడు.
నీ పెదవి విరుపులో మతులు పోగొట్టే మంత్రం ఉన్నదన్నాడు. నున్నటి నీ బుగ్గల అద్దాలలో నీడలు చూసుకునే భాగ్యం కోసం ఏమైనా సరే తృణం కింద వదిలేయొచ్చునన్నాడు. స్వర్ణ ప్రతిమలాంటి నువ్వు దొరకటం నా అదృష్టమన్నాడు. తన సౌందర్య ప్రశంసకి ఏ తరుణి మనసు పులకించదు. పరువపు ఒరవడిలో ఉన్న ఏ కన్నెపిల్ల వశం కాదు ఆ తీయటి వాక్యాలకి. అందున తన కలల్లోని రాకుమారుడిగా ఊహిస్తున్న వాడి నోటవంట వినిపిస్తుంటే మీనాక్షి శరీరం వివసమై తేలిపోయింది. కానీ ఎంతోసేపు ఆ మాధుర్యాన్ని అనుభవించే వీళ్ళు లేదప్పుడు. ఎవరికి ఏ అనుమానం రాకుండా ఉండేందుకు పెద్దవాళ్ళిద్దరూ ఇంటికి రాకుండానే మళ్ళీ బయటికి వెళ్ళిపోవడానికి లేచాడు మురళి. వెళ్లే ముందు వీలు చూసుకుని అప్పుడప్పుడు కలుసుకుందామని నిర్ణయించుకున్నారు ఇద్దరు. అలా కలిసిన స్నేహాన్ని మరి తెగకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతుండేవాడు మురళి. రాజలక్ష్మమ్మ, కామేశ్వరమ్మ కలిసి ఏ కోవెలకో ఏ సప్తాహానికో వెడదాము అనుకుంటున్నట్టు ముందుగా ఏ కాస్త ఉప్పందినా వాళ్ళు వెళ్లే సమయానికి ఇంట్లో ఉండేవాడు కాదు. రాజలక్ష్మమ్మ మీనాక్షిని ఇంటికి కాపలాగా ఉంచి వెళ్తారని తెలుసు. తను ఇంట్లో ఉన్నట్టు తెలిస్తే ఆ పిల్లను ఉంచరని తెలుసు. అందుకనే ఎత్తుకు పై ఎత్తు వేసేవాడు. వాళ్లనట్టు వెళ్ళనిచ్చి తను ఇంట్లో ప్రత్యక్షమయ్యేవాడు. పెరట్లో చేరి ఆకు సంపెంగ చెట్టు కిందనో నూతిగట్టు మీదనో మీనాక్షితో భేటీ వేస్తుండేవాడు. అమృతపు సోనల్లాంటి అతని పలుకుల ఎరలు చవి చూసిన మీనాక్షికి అతడు పరాయివాడని గాని తను ఈ చెలిమి తప్పు పనని గాని అనిపించేదే కాదు. సాలెగూడు లాంటి మురళి పథకంలో అమాయకంగా చిక్కుకుంటూ జీవితాలని పెనవేసుకుపోయే మేము ముందుగా మనసులు కలబోసుకోవడంలో తప్పులేదని గాఢంగా నమ్మేది. ఆ విధంగా వృద్ధి అయిన వాళ్ల పరిచయం పరస్పరం చిరునవ్వులు ప్రయోక్తులు దాటి మరో అడుగు ముందుకు వేసింది. ఆనాడు వెంకటేశ్వర వైభవం సినిమాకి బయలుదేరారు కామేశ్వరమ్మ, రాజలక్ష్మమ్మను. చాలా పాతదా సినిమా. తండ్రితో కలిసి అప్పటికే ఆ చిత్రాన్ని చూసి ఉండడం వల్ల తను రానన్నది మీనాక్షి. పెందలాడే వంట ముగించుకొని 6 గంటలకే ఇల్లు వదిలారు ఆ ఇద్దరు. రంగనాథం గారు అలా గీతాభవనం దాకా వెళ్ళొస్తారని చెప్పి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిన 10 నిమిషాలకల్లా ఎక్కడి నుంచో ఊడిపడ్డాడు మురళి. చల్లని వెన్నెల్లో నూతి చప్టా మీద చాప వేసుకొని కూర్చొని వెన్నెల వెలుగులో సన్నజాజులు మాల కట్టుకుంటోంది మీనాక్షి. మురళిని చూసి చిన్నగా నవ్వింది. ఆ వెన్నెల్లాగే ఆమెకు పువ్వులు అందిస్తూ తను చాప మీద కూర్చున్నాడు మురళి. మబ్బుతునకలేని ఆకాశంలో శుక్లపక్ష చంద్రుని సోయగాలు, విరబూసిన నైట్ క్వీన్ వెదజల్లే పరిమళాలు మైకాన్ని కలిగిస్తున్నాయి. ఆ వాతావరణ ప్రభావానికి లొంగిపోయి మాటలు కరువైనట్టు మౌనంగా ఉన్నారిద్దరు. పువ్వులు అందిస్తున్నప్పుడు అప్రయత్నంగా మీనాక్షి వేళ్ల కొసలు తగిలి మురళిలో విద్యుత్ పుట్టిస్తూ ఇంతకాలము జోకొడుతున్న కోరికల్ని రెచ్చగొట్టింది. అతనిలో చిత్రమైన సంచలనం రేగింది. కళ్లల్లో ఉద్విగ్నత పాకింది. మాల కట్టడం ముగించి జడలో తురుముకోబోతున్న మీనాక్షి భుజాల మీద 2 చేతులు వేసి దగ్గరకు లాక్కున్నాడు మురళి. మీనా అంటూ. అతని స్పర్శతో మీనాక్షి శరీరం అనిర్వచనీయమైన ఆనందంతో వివసమైపోయింది. ఏదో వల్లమాలిన సుఖం అనుభవిస్తున్నట్టు కళ్ళు అరమూతలు పడ్డాయి. తానేమవుతున్నదో తెలియని స్థితిలో అన్నది పరవశంగా. మురళికి పూర్తిగా తెగింపొచ్చేసింది. ఆమె నడుం చుట్టూ చేతులు బిగించి దగ్గరగా అదుముకున్నాడు. పెదాలు పదే పదే ముద్దాడాడు. ఆమెను వివసత్వంతో ముంచి పూర్తిగా ఆక్రమించుకోబోయాడు. అంతటి తన్మయత్వంలోనూ అజ్ఞాతంగా ఉన్న శక్తి ఏదో ప్రేరేపించినట్టయి ఎలాగో ఇప్పుడు కాదు, ముందు మన పెళ్ళి, తర్వాత మీ ఇష్టం అన్నది అరణమే కానీ ఆమె మాటల్లో వ్యతిరేకత అంతగా లేదయ్యే. అప్పటికే మురళి ఆమె మాటలు వినిపించుకునే స్థితిని దాటిపోయాడు కూడా. కలిసొచ్చిన అవకాశాన్ని కాలదన్నుకునేంత మూర్ఖుడు కాడు మురళి. నువ్వు నా సుందర స్వప్నానివి, నా కలల్లోని అందాల రాజకుమారివి, నువ్వు నువ్వు అంటూ ఏవేవో పొగడ్తలు, ఇంకేవేవో వాగ్దానాలు కన్నెపిల్లను ముగ్గులోకి దింపే ముందు అలాంటి రసపట్టులో అందరూ మగమహారాజులు సర్వసాధారణంగా ప్రయోగించే నయగారపు పలుకులకే మరింత తేనె చక్కెర కలబోసి తీయగా ఆమె చెవుల్లో ఊదుతూ ఉపాయంగా తనదాని చేసుకున్నాడు. అడపాదడపా ఒంటరి సమయం చిక్కినప్పుడల్లా మాయమాటలతో మీనాక్షిని లొంగదీసుకుంటూ వస్తున్నాడు మురళి. మురళి వాక్చాతుర్యానికి లోబడిపోయిన ఆమెకు అతని సమక్షంలో తన భవిష్యత్తు గురించి ఏ విధమైన సందేహము కలిగేది కాదు. పెళ్లి మాట ఎత్తినప్పుడల్లా, ఇదిగో మా నాన్నగారికి పనిరద్ది రోజులు, ఆయనకి కాస్త వెసులుబాటు కాగానే మీ దగ్గరికి తాంబూలాలు పుచ్చుకునేందుకు వస్తారట, ఇక మనకు ఇష్టారాజ్యమే అంటునో, మూఢమట కదా, ఈ 4 రోజులు గడిచేదాకా మనకి చాటుమాటు తప్పదు అంటునో అతికినట్టు సమాధానం చెప్తూ ఆమె ధ్యాసను మరో విషయం మీదికి మళ్లించేవాడు తెలివిగా. రోజులు గడుస్తున్నాయి కానీ రేపో మాపో అనుకున్న శుభగడియలే దగ్గర పడ్డం లేదు ఎంతకీ.
కాగా కొన్నాళ్ల నుంచి తన ఒంట్లో ప్రారంభమైన నలతను గురించి కలత మనసును వేధిస్తోంది మీనాక్షిని. కడుపులో ఏదో ఉండలు ఉండలుగా పైకి తెముల్చుకొని వచ్చే వికారం, ఉండుండి ఏదో విచిత్రమైన కోరికలు. ఇదంతా దేనికి మూలమో తెలుసుకోలేనంత పసిది కాదు మీనాక్షి. ఈ విషయం పెద్దవాళ్ళ చెవిన పడకముందే, నలుగురి నోళ్లల్లోనూ నానకముందే తమ వివాహం జరిగిపోవాలి. ఈ సంగతి మురళి చెవిన వేద్దామని ఎంత ప్రయత్నించినా వీలు కావటం లేదు. మురళి ఎందుకిలా మారిపోయాడు? తన కళ్ళ పడకుండా మొహం చాటేస్తున్నాడు ఎందుకని? ఇన్నాళ్ళు తన దర్శనం కొరకు, తన చిరునవ్వు కోసం తప్పించిపోతూ మేడగదిలో పెరటివైపు కిటికీ దగ్గర ధ్యానం చేస్తూ వచ్చిన మురళి ఈనాడు కలవరిస్తున్నా కనబడడెందుకని? తాము కలుసుకోవడానికై ఎన్నో సంకేతాలు, గుర్తులతో యుక్తులు పనిన మురళి ఈ మధ్య ఎంతో వీలుగా తటస్థపడిన సందర్భాలని ఉపేక్షిస్తున్నాడు ఎందుకని? పుండె మీద కారంలా కొత్తగా తల్లి తెచ్చిన సమాచారం ఒకటి. ఈ సెలవులైన వెంటనే మురళి విశాఖపట్నంలో ఎంబీబీఎస్ చదవటానికి వెళ్ళిపోతున్నాడట. అదే నిజమైతే తనకేది దారి? తను ఎవరితో చెప్పుకోవాలిక? ఏమని చెప్పుకుంటుంది ఇంకొకరితో? తన గతి ఏం కాబోతోందో? తిన్నదంతా వాంతి చేసుకుని పైత్యం చేసినట్టుందనని తల్లి దగ్గర బొంకి నీరసంగా పక్క మీద వాలిన మీనాక్షికి ఆలోచనలు పలు పలు విధాలా పోతున్నాయి. మింగలేనంత దుఃఖం వచ్చి దిండులో మొహం దూర్చి బావురు మంది నిశ్శబ్దంగా గుండెలు అదురుతున్నాయి. కన్నీళ్లతో దిండు తడిసిపోతోంది. పైత్యానికి విరుగుడుగా అల్లపు రసం తీసి ఒళ్ళు వెచ్చబడలేదు కదా బిడ్డకు అనుకుంటూ దగ్గర చేరిన తల్లికి కూతురు చెంపల మీద తడి కనిపించి విస్తుపోయింది. ఐందానికి కాందానికి పేచీపడి కన్నీళ్లు పెట్టుకునే తరహా కాదు మీనాక్షిది. పోనీ ఈ మధ్యలో ఆ పిల్ల కోరింది తాము కాదన్నది ఏమీ లేదు కూడాను. మరెందుకీ దుఃఖం? రాజ్యలక్ష్మమ్మ కూతురు ఒంటి మీద చెయ్యి వేసింది బుజ్జగింపుగా. తల్లి రాక గమనించిన మీనాక్షి ఉలిక్కిపడి తలపైకెత్తింది. ఉబ్బిన కళ్ళను దాయలేక, సూటిగా తల్లిని చూడలేక రెప్పలు వాల్చుకున్నది. తడిసిన కలువరేకుల్లాంటి కళ్ళను చూడగానే మనసు నీరైపోయి ఏమ్మా ఎందుకు అన్నది మెత్తగా. అణుచుకున్న ఆగని ఆవేదన, అలజడి ఆ సానునయ వాక్యాలతో మరింతగా పొంగి కన్నీళ్ల రూపంలో బయటపడిపోతుంటే బేలగా తల్లిని కచ్చుకుపోయింది మీనాక్షి. రాజలక్ష్మమ్మ భయపడింది. ఈ అకాల విలాపానికి కారణం సాధారణమైంది కాదని మాత్రం అర్థమైపోయింది ఆవిడకి. ఏదో అనుమానం పుట్టుకొచ్చి మనసులో సుళ్ళు తిరుగుతోంది. కానీ కూతురుపై ఉన్న నమ్మకం దాన్ని నోటి వెంట బయటికి రానివ్వటం లేదు. ఓదార్పుగా వీపు నిమురుతూ ఆ పిల్ల దుఃఖభారమంతా తీర్చుకొనిచ్చి ఆ మీద మెల్లిమెల్లిగా ప్రశ్న వెనకాల ప్రశ్న వేస్తూ అసలు విషయం రాబట్టింది. పైత్యం అనుకుంటున్న మీనాక్షి వాంతులు వేబిళ్ళని తెలియగానే గుండె గుబేలుమని, కాళ్ల కింద భూమి కృంగుతున్నట్టు, కళ్ల ముందు గాఢాంధకారం పరుచుకున్నట్లు అయిపోయింది. ఇంటి పరువు ప్రతిష్టలు పునాదులతో సహా కదులుతున్నట్టు, కూతురి కళంకాన్ని లోకం కోడై కూస్తున్నట్టు, దాని భవిష్యత్తు పాడైనట్టు మేలుకునే కలగన్నది రాజ్యలక్ష్మమ్మ. ఆ పళంగా కొన ఆశతో గుండెలు గవుక్కుందో నడక పరుగు కాని వేగంతో కామేశ్వరమ్మ దగ్గరికి పరిగెత్తింది. ఒడిలో బిడ్డకు పాలించుకుంటూ తీరుబాటుగా చాట్లో బియ్యాన్ని వేళ్లతో కదుపుతూ రాళ్లేరుతోంది కామేశ్వరమ్మ ఇంటి వరండాలో. విషాదం గూడు కట్టుకున్న వదనంతో పడుతూ లేస్తూ వస్తున్న రాజలక్ష్మమ్మను చూసి నివ్వెరపోయింది. ఏం కొంపలంటుకున్నాయి చెప్పమా అనుకుంది. నిలబడలేక ఆవిడ ఎదురుగా కూలబడి కామేశ్వరమ్మ గారు అన్నది తడబడుతూ రాజ్యలక్ష్మమ్మ. అదేమిటండి, ఒంట్లో బాగాలేదా ఏమిటి అన్నది కామేశ్వరమ్మ చేటు దూరంగా పెట్టి ఆమె కేసి ఆశ్చర్యంగా చూస్తూ. ఒంటికి రోగం ఏమీ లేదు కామేశ్వరమ్మ గారు, ఇంటికే వచ్చి పడింది పెద్ద ముప్పు. మీరు కనికరించకపోతే మేమంతా గంగలో దిగక గత్యంతరం లేదు అన్నది రాజ్యలక్ష్మమ్మ దీనంగా. కళ్ళ వెంట ధారాపాతంగా కన్నీరు కారిపోతోంది. సముద్రంలో మునిగిపోతున్నవాడి ఆర్తనాదం వినిపించింది ఆమె కంఠస్వరంలో. కామేశ్వరమ్మ కరిగిపోతోంది. కానీ తన సానుభూతి, స్నేహము అలుసుగా తీసుకుని ఏ డబ్బో సర్దుబాటు చేయమంటుందేమోనన్న సంకోచం ఆమెను తొందరపడకుండా ఆపు చేస్తోంది. ఏ అప్పులాడో కొంప మీదకొచ్చి కూర్చున్నాడేమో అని ఆవిడ అనుమానం. తక్కువ వాళ్ళని దగ్గరకు తీస్తే ఇదే ప్రమాదం అనుకుంటూ, అసలు సంగతి చెప్పకుండా ఎందుకండి అంత డీలా పడిపోతారు? చెప్పండి ఏమిటో. పైకమైతే నా చేతిలో ఉండదని మీకు తెలుసుగా అన్నది ముందరి కాళ్ళకి బంధం వేశాను అనుకుంటూ. డబ్బుతో అవసరం లేదు కామేశ్వరమ్మ గారు, అంతకన్నా మించిందే. నా బిడ్డను మీ కడుపులో పెట్టుకొని మా పరువు కాపాడాలి. చచ్చి మీ కడుపున పుట్టైనా మీ రుణం తీర్చుకుంటాను అంటూ వేడుకున్నది రాజలక్ష్మమ్మ. మీనాక్షికి ఏమైంది? కామేశ్వరమ్మ నిజంగానే కంగారు పడింది. ఇంకేం కావాలి? కన్నెపిల్లకి కాకూడందే అయింది.
గద్గద కంఠంతో చెప్పలేక తడబడుతూ మాటలు కూడదీసుకుంటూ ఎలాగో మీనాక్షి నోటి వెంట తను విన్నదంతా చెప్పింది రాజ్యలక్ష్మమ్మ. అంతా విన్నాక కామేశ్వరమ్మ మొహంలో రంగులు మారాయి. మొహం చిట్లించి, ఏమిటి మీరనేది? మీ ఇష్టం వచ్చినట్లు అపవాదులు వెయ్యకండి. మా మురళి మీ మీనాక్షిని కళ్ళెత్తి చూశాడన్నా నమ్మను నేను అన్నది దృఢంగా. మీరే చెప్పండి, ఒక్కసారైనా వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం కానీ సన్నిహితంగా మసలటం కానీ చూశారా మీరు అని రెట్టించింది. రాజ్యలక్ష్మమ్మ వెంటనే ఏమీ చెప్పలేకపోయింది. తరువాత నిజమే, మనకెంత మాత్రం అనుమానం కలగకుండా గ్రంథం నడిపారు కనుకనే పరిస్థితి ఇంత ముంచుకొచ్చింది అన్నది విచారంగా. కానీ దాని ఫలితం ఎదురుగా కనబడుతుంటే కూడా వాళ్ళు ఏమీ ఎరగరని ఎలా సమాధానపడమంటారు చెప్పండి అన్నది రాజ్యలక్ష్మమ్మ దీనాతి దీనంగా బాధపడుతూ. నేను మీ పిల్ల మాట చెప్పడం లేదు. ఆ పిల్ల కళంకాన్ని మా అబ్బాయికి అంటగట్టవద్దు అంటున్నాను. అది ఎవరి ప్రసాదమో ఇందులో నా బిడ్డ ప్రమేయం లేదని మాత్రం ఖచ్చితంగా నాకు తెలుసు. కామేశ్వరమ్మ కంఠం కఠినంగా మోగింది. కలవరపడిపోయింది రాజ్యలక్ష్మమ్మ. లేదు కామేశ్వరమ్మ గారు, అమ్మాయి అబద్ధం చెప్పలేదు. ప్రమాణం చేసి మరీ చెప్పిన విషయాలివి. మీకు సందేహం వద్దు, మీ మురళినే అడగండి. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. కాకుంటే మనకు తెలియపరచడానికి కాస్త వెనక ముందాడారు. ఎటొచ్చి చిన్నతనం కొద్దీ ముందస్తుగానే వయసు తొందరికి లొంగిపోయారు అంతే. ఇప్పుడైనా మించిపోయిందేముంది? కామేశ్వరమ్మ గారు, మీరు పెద్ద మనసు చేసుకుని మీనాక్షిని మీ ఇంటి కోడల్ని చేసుకోండి. మా గుండెల్లో బరువు తగ్గించండి. కామేశ్వరమ్మ రెండు చేతులు పట్టుకుని ప్రాధేయపడింది రాజ్యలక్ష్మమ్మ. అంటరాని వాళ్ళని తాకిన చాదస్తురాలిలా విదిలించేసుకుంది కామేశ్వరమ్మ. వెనక్కి జరిగింది. ఇదేమిటండి అసలు సంగతి? ఆ తిరుగుబోతుని మా కంటకట్టాలనా ఈ వగలన్నీ? ఏమో అనుకున్నాను కానీ ఇలా తడిగుడ్డలతో గొంతు కోసే రకాలనుకోలేదు. ఎవడి వల్లోనో పడి మచ్చ తెచ్చుకున్నది చాలక పచ్చగా బొద్దుగా కళ్ళకింపుగా ఉన్నాడు కదా అని మా వాడికి గాలం వేస్తుందా ఆ పిల్ల చెప్పే కళ్ళబొల్లి కథలు నమ్మటానికి మేమంత అమాయకులం కాదు సుమండి. ఇదిగో చూడండి, మా మురళిని పనిమాల అడగాల్సిన పనిలేదు. వాడి బుద్ధి బంగారం, నాకు తెలుసు. అలివిమాలిన ఆశలు మానమని మీ అమ్మాయికి భయభక్తులు చెప్పుకొని అదుపాజ్ఞల్లో పెట్టుకోండి. మరింక మాట్లాడాల్సింది లేదన్నట్టు లేచి లోపలికి రివ్వున దూసుకుపోబోయింది కామేశ్వరమ్మ. విలవిల్లాడుతూ ఆమె కాళ్లకు అడ్డం పడింది రాజ్యలక్ష్మమ్మ. అలా అనకండి. ఏ దుష్టగడియనో నా బిడ్డ కాలు జారిన మాట నిజమే. కానీ ఇంతవరకు కన్నెత్తి చూడని బుద్ధిమంతురాలని అగ్గించిన మీరే తిరుగుబోతని తూలనాడ్డం సబబు కాదు. మీరిప్పుడు తృణీకరిస్తే దాని బ్రతుకేం కాను? కామేశ్వరమ్మ గారు వలవల ఏడుస్తోంది రాజ్యలక్ష్మమ్మ. అపురూపంగా చూసుకోవాల్సిన శీలాన్ని చేతులారా మంట కలుపుకున్నందుకు అనుభవించాల్సిందే. తప్పుతుందా? తిరుగులను తీర్పిచ్చేసి పాపనెత్తుకొని నడిచి దడాలన తలుపులు బిడాయించుకుంది కామేశ్వరమ్మ. ఉరిశిక్ష వేసిన జడ్జి తన పని అయిపోయిందని నిశ్చింతగా పీఠం దిగిపోతే చిన్న అపరాధానికి పెద్ద శిక్ష విధించబడ్డ నేరస్తుల్లా ఉండిపోయింది రాజ్యలక్ష్మమ్మ. కళ్ళు పీకేసి మెయిన్ రోడ్డు మీద వదిలేసినట్టు నడుస్తున్న దారి నరభక్షకులన్న అడవిదాకా సాగి వెనుతిరిగేందుకు లేకుండా హఠాత్తుగా మాయమైపోయినట్టు అనిపించింది ఆవిడకి. ఆ క్షణాన ఎవరి మీదనో ఎందుకో ఇదమిత్తంగా తెలియని దారుణమైన కసి పెరిగిపోయింది గబగబా. ఆమె శుతిమెత్తని మనసు రాక్షసంగా మారి కామేశ్వరమ్మ నిర్దాక్షిణ్యంగా వేసేసిన తలుపుల్ని విరక్కొట్టయ్యాలనుకుంది. కామేశ్వరమ్మ పీక నులిమెయ్యాలనుకుంది. ఈ మనస్తాపానికి కారణమైన మీనాక్షిని కాళ్లతో మట్టగించి చంపెయ్యాలనుకుంది. తన జుట్టు తనే రక్తమొచ్చేలా పీక్కోవాలనుకుంది. ఎన్నో చెయ్యాలనుకుంటున్నవన్నీ నువ్వేం చెయ్యలేవని వెక్కిరించినట్టయి జ్వలిత జ్వాలగా చెలరేగిన ఆవేశమంతా చల్లారిపోయి గోడకి జార్లబడిపోయింది. మరేదైనా ప్రయత్నం చేయాలని కానీ కనీసం అక్కడి నుంచి వెళ్ళిపోవాలని కానీ ఆవిడకు తట్టనే లేదు. అలా శూన్యంలోనే చూస్తూ చాలాసేపు కూర్చుండిపోయింది. బెల్లులేని రిక్షావాళ్ళు సైడ్ అంటూ పెట్టే కేకలు కానీ గంపలోని కూరల జాబితాని అలవాటుగా దంటకం చదువుకుంటూ పోయే కూరల వెంకాయమ్మ కంచుగొంతు కానీ ఆమెకు వినిపించలేదు. తెలిసిన మొహాలు ఒకటి రెండు అటువైపుగా వెళ్తూ వింతగా ఆమె వంక చూడ్డం కూడా ఆమె గమనించలేదు. అదేమిటమ్మా అలా కూకుండిపోయినారు అని పని మనిషి అచ్చమ్మ వెళ్ళిపోతూ హెచ్చరించే వరకు అలాగే యోగ సమాధిలో ఉన్నట్టే ఉండిపోయింది రాజ్యలక్ష్మమ్మ. తెప్పరిల్లుకున్నాక తనిక్కడ ఇలా కూర్చుండిపోవటం ఎంత అసహజంగా ఉంటుందో గ్రాహ్యానికి వచ్చి పని మనిషి కాక తనని ఇంకెంతమంది చూశారోనని భయపడింది. అబ్బే మరేం లేదే, కామేశ్వరమ్మ గారిని పలకరిద్దామని ఇటుగా వచ్చానా, ఏమిటో కళ్ళు తిరిగినట్టయి ఇలాగే కూర్చుండిపోయాను అనేసి దానికి ఇక మాట్లాడే సందు ఇవ్వకుండా పెరటి వైపు తమ ఇంటికేసి వచ్చేసింది రాజ్యలక్ష్మమ్మ.
తలుపు తోసి ఇంట్లో అడుగు పెట్టంగానే మంచం మీద మగత నిద్రపోతున్న మీనాక్షి కనపడి మళ్ళా ఎక్కడలేని కసి ముంచుకొచ్చింది. అసహ్యంతో మొహం తిప్పుకునేసరికి వంటింట్లో రోటి పక్కన పచ్చడి బండ కనిపించి కర్తవ్యం గుర్తు చేసినట్లయింది. ఆ బండతో మీనాక్షి తలపైన ఒక్క పెట్టు పెడితేనో వదిలిపోతుంది శనిగ్రహం. పచ్చడి బండ పట్టుకొని మీనాక్షి పడుకున్న మంచం దాకా వచ్చేసింది రాజ్యలక్ష్మమ్మ. శాపవశాత్తు ఈ లోకానికి విసిరివేయబడ్డ ఏ దేవకన్యో అలా సొమ్మసిల్లి పడిపోయినట్టు పడుంది మీనాక్షి. ఆ బాలిక కనుకొలకుల్లో నిలిచిన కన్నీరు మిలమిలలాడుతూ ఆమె ఇంత శిక్షకు పాత్రురాలు కాదు సుమా అని హెచ్చరించినాయి దీనంగా. మేమీ అకార్యం చూడలేకనే ఇలా తలలు వాల్చుకున్నాం సుమా అన్నట్టు కనురెప్పలు అరమూతలు పడి గడియలు వేసుకున్నాయి. ఆ అర్థింపులేవి తలకెక్కని దాన్లా పచ్చడి బండ పైకెత్తబోతూ ఒక్కసారి ఆఖరిసారిగా కూతురు మొహం చూసేందుకు ముందుకు వంగింది రాజ్యలక్ష్మమ్మ. ఆబగా మళ్ళీ చూడలేనే అన్న ఆతృతతో పదే పదే చూస్తున్న రాజ్యలక్ష్మమ్మకు హఠాత్తుగా ఏదో తట్టినట్టయింది. దుఃఖభారంతో చెమ్మగిల్లి మసకేసిన రాజ్యలక్ష్మమ్మ కళ్ళు, విపరీతమైన వేదన వల్ల విచక్షణ కోల్పోయిన మనసు మీనాక్షి మొహానికి లేని ప్రత్యేకత ఏదో తెచ్చిపెట్టినాయి. అందమైన ఆ మొహంలో జీవకళ లోపించినట్టుగాను, ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్ల కలిగే ఏ మాత్రపు కదలిక లేనట్టుగాను అగుపించింది ఆవిడికి. మీనాక్షి నిద్ర సాధారణమైన నిద్ర కాక శాశ్వత నిద్ర కాదు కదా అన్న అనుమానం ఆవిడ్ని నిర్ఘాంతపోయేలా చేసింది. అంతే, కన్నబిడ్డని చంపుకోవాలనుకున్న ఆ కర్కసత్వం స్థానే నవనీత సదృశమైన మాతృభావం తలెత్తి ఆవిడ్ని వణికించేసింది. అయ్యో నా తల్లి, ఏం అఘాయిత్యం చేశావే అంటూ చేతిలో బండ మూలకు గిరాటేసి అమాంతం కూలబడి కూతురు తలను గుండెలు కదుముకుంటూ గొల్లుమన్నది. పచ్చడి బండ బరువుగా నేలకు పడిన చప్పుడికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది మీనాక్షి. తల్లి ఎప్పుడొచ్చిందో తెలియదు కానీ రాగానే తన్ని చుట్టేసుకుని ఏడుస్తోందని మాత్రం అర్థం చేసుకున్నది. మొదట్లోనే తల్లి ఆక్రోశానికి కారణం స్ఫురించక కాసేపు అయోమయంగా అనిపించినా తర్వాత మెల్లిగా తల్లి రాజేశ్వరమ్మ ఇంటికి పరిగెత్తిన వైనం గుర్తొచ్చి మళ్ళీ తిరిగి వచ్చి ఉంటుందని ఊహించి ఆమె గుండె కుదేలైపోయి కుమిలిపోయింది. తాను భ్రమపడ్డానని తెలుసుకున్నాక కొంత స్థిమితపడింది రాజలక్ష్మమ్మ. కానీ ఎదురుగా బంగారు బొమ్మలాంటి కుమార్తె, పాడైన దాని భవిష్యత్తు, దాని జీవితంలో చెరగని మచ్చ ప్రక్షాళన చేసేందుకు ఎంతమాత్రమో సాధ్యం కాని కళంకం, కమ్ముకొస్తున్న కారు చీకటిలా, చుట్టేస్తున్న కొండ చిలువలా, ఆపత్తు మీదకొచ్చి పడుతున్న కాళ్ళు చేతులు కట్టిపడేసిన దానిలా అయ్యిందే అన్న బాధ గుబులు గుబులుగా కెరటాలుగా ముంచెత్తింది. నేనేం చెయ్యనమ్మా అని రోదిస్తుంటే కూతురు తలను తడిపేస్తూ అలాగే ఉండిపోయింది రాజ్యలక్ష్మమ్మ. రంగనాథం గారు స్వతహాగా కాస్త పరధ్యానం మనిషి. తన రోజువారీ కార్యక్రమాలకి ఆటంకం కలిగితే తప్ప ఇంట్లో వాతావరణం మారిన సంగతి అంత చప్పున గుర్తించలేడు. అట్లాంటిది ఆ రోజు ప్రైవేట్లు ముగించుకొని ఇంటికి చేరుకుంటూనే ఇంట్లో మామూలుగా నిండి ఉండే ప్రశాంతతని మించిన నిశ్శబ్ద గాంభీర్యమేదో అలుముకొని ఉండటం గమనించాడు. సామాన్యంగా ఆయన ప్రతిరోజు మధ్యాహ్నమే భోంచేసి 4 గంటలకు ఇన్ని కాఫీ నీళ్లు గొంతులో పోసుకొని బయలుదేరుతాడు. తను ప్రైవేట్లు చెప్పుకునే 4 ఇళ్ళు గమనించుకొని వస్తాడు. ఆ పైన ఈ సాంసారిక తాపత్రయాల నుంచి కాసేపు తెరిపిన పడ్డం కోసం పెద్దతనం వచ్చేసింది కనుక ఇంకా కొంచెం ఆధ్యాత్మిక చింతన అవసరమని తోచి అలా ఏ వేణుగోపాలస్వామి కోవెలకో ఏ గీతాభవనానికో వెళ్ళేవాడు. అక్కడ ఏ పురాణ శ్రవణమో హరికథా కాలక్షేపమో చేశాక తిరిగొస్తూ రామాయణమైతే రాముడి పితృవాక్య పరిపాలన తలుచుకుని మెచ్చుకుంటునో, అదే భారతమైతే కృష్ణుడి రాజకీయ చతుర్థికి ఉప్పొంగిపోతూనో మెల్లగా భోజనాల వేళకి ఇంటికి చేరుకుంటాడు. ఇది ఆయన రిటైర్ అయినప్పటి నుంచి అలవాటుగా సాగిపోతున్న కార్యక్రమం. ఆయన వచ్చే సమయానికి కుంపటి మీద వేడినీళ్లు పెట్టి తయారుగా ఉంచేది రాజ్యలక్ష్మమ్మ. ఆ గోరువెచ్చని నీళ్లతో హాయిగా చిరాకు తగ్గేలా స్నానం చేసేవారు. స్నానం అయ్యేలోగా కంచంలో అన్నీ వడ్డించి భోజనానికి సిద్ధం చేసేది భార్య. ఆ రోజు తాను విన్న విశేషాలు ఆవిడికి కూతురికి తన సొంత చమత్కారాలు జోడించి చెప్తూ తృప్తిగా భోజనం ముగించి పక్క మీద మేను వాల్చేవాడు. కానీ ఈరోజు మామూలుకు భిన్నంగా వీధి తలుపు జారేసి ఉంది. సంధ్యవాకిలి ఊడ్చి ముగ్గేసిన జాడలేదు. రోజు తను రాగానే చేతికర్ర కండువా అందుకునే మీనాక్షి ఇంట్లో ఉన్న అలికిడే లేదు. దీపాలు పెట్టేవేళ మించిన ఇంట్లో దీపం వెలగటం లేదు. కనీసం దేవుడి గూట్లో నూనె దీపమన్నా వెలిగించినట్టు లేదు. ఏదీ కాని వేళ పడుకోకూడదని ఆంక్ష పెట్టే రాజ్యలక్ష్మమ్మ నట్టింట్లో కొంగుపరుచుకొని
మునగదీసుకొని పడుకుంది. మంచం మీద మీనాక్షి తీరు అట్లాగే ఉంది. వేడి నీళ్లు కాదు కదా, అసలు కుంపటి అంటించిన ఛాయలు కూడా లేవు. ఈ వైపరీత్యానికి ఆయన ఆశ్చర్యపోయాడు. పొద్దుట 10 గంటలకి తను భోంచేసి బయలుదేరే వేళకంతా మామూలుగానే ఉందే అనుకుంటూ ఈ వేళ ఓ 2 కొత్త ప్రైవేట్లు కుదుర్చుకోవటం వల్ల మధ్యలో ఇంటికి రావటం పడలేదు. పొద్దుట వెళ్ళినవాడు మళ్ళీ ఇదే రావటం. ఈ నడుమన ఏం జరిగిందో కీడు శంకించి ఆందోళన పడ్డాడు. తలుపు తీసి చెప్పులు విడిచిన సవ్వడికి రాజ్యలక్ష్మమ్మ లేచింది. ఆవిడ మొహం అతి ఉదాసీనంగా ఉంది. ఆ ముభావం వెనకాల ఎదుర్కోలేని విపత్తేదో గూడు కట్టుకున్నదని ఆయన పసిగట్టాడు. ఆవిడంతగా డీలా పడిపోవటం ఆయన ఎరగడు. దానా దీనా ఏం వినాల్సొస్తుందోనని భయపడి వెంటనే ఏమీ కదపలేకపోయాడు. రాజ్యలక్ష్మమ్మ వంటింట్లోకి వెళ్ళబోతూ వేడినీళ్లు పెట్టలేదు, తొట్టెలో నీళ్లు స్నానం చేసి రండి అన్నది. మాట్లాడకుండానే స్నానం ముగించుకొచ్చాడు. కంచంలో పెట్టిన అన్నం చల్లగా చేతికి తగిలి పొద్దుటిదంటే అని తెలిసిపోయింది. అదరువులు లేవు. ఆవకాయతోనే అయిందనిపించి లేచిపోయాడు. అలవాటుగా సాయంత్రం గీతాభవనంలో జరిగిన సత్యసాయిబాబా గారి ఉపన్యాస సారము, శ్రీకృష్ణ భగవానుని ఉపదేశ సారము ఆయన భగవద్గీత సారాన్ని ఆమెకు వినిపించాలనిపించింది. బజార్లో పేరయ్య గారు కనిపించి చెప్పిన సంబంధం తాలూకు కుర్రవాడి స్థితిగతుల బోగట్టా వివరాలు చెప్పాలని అనిపించింది. కానీ రాజ్యలక్ష్మమ్మకు వేటి మీద ఆసక్తి లేదని ఆమె ముఖం మీద పేరుకున్న చెదరని గంభీర ముద్ర ఆయన్ని నోరు మెదపనివ్వలేదు. వంటిల్లు సర్దేస్తున్న భార్య వాళ్ళిద్దరిని కూడా భోంచేయమని తన మాట వినిపించుకునే లక్షణాలు ఏమీ కనబడక తటపటాయించి ఊరుకున్నాడు. తనకు తానే దుప్పటి దులిపి వేసుకుని నడుం వాల్చాడు అసంతృప్తిగానే. ఊరు సద్దుమణిగిపోతోంది. మునుపటి సందడి తగ్గి ఇలకోళ్ల కోలాహలం ఎచ్చుతోంది. మాకు ఏ పూటైనా ఒకటే అన్నట్టు అప్పుడప్పుడు ఏ లారీ హారనో ఏ రైలు కూతో వినబడుతోంది. పడుకున్నాడు అన్న మాటే గాని రంగనాథానికి మంచం మీద పక్క కుదరక ఇబ్బందిగా మసులుతున్నాడు. తను ఇల్లు విడిచి తిరిగొచ్చిన ఇన్ని గంటల్లోనూ ఇక్కడ ముంచుకొచ్చిన ఉపద్రవం ఏమిటా అని ఆ మదన ఎంతకీ నిద్ర పట్టింది కాదు. చాలాసేపటికి మూగన్నుగా కునుకు పట్టిందేమో. రాజలక్ష్మమ్మ సర్దు చేయకుండా గదిలోకి రావడం కూడా తెలియలేదు. కాళ్ల మీద చల్లని చేయి పడేసరికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. తల వంచుకుని అపరాధిలా కాళ్ల దగ్గర కూర్చుంది రాజ్యలక్ష్మమ్మ. కుటుంబ సమస్యలు అందరి ముందు చర్చించటం ఇష్టం లేక అప్పుడప్పుడు ఆవిడ ఇలా పొద్దుపోయాక తన దగ్గరికి రావడం మామూలే. కానీ ఈ వేళ రాకలో ప్రత్యేకత ఉంది. దైన్యం మూర్తిభవించినట్టున్న ఆవిడ కేవలం సమస్య పరిష్కారానికి కాక తనలో దాచుకున్న ఏదో మొయ్యలేని భారాన్ని తనతో పంచుకోవాలని వచ్చి ఉంటుందనుకున్నాడు. ఆవిడ పరిస్థితికి జాలి వేసింది ఆయనకి. లేచి భార్య తలపైన చెయ్యి వేసి రాజీ అన్నాడు మృదువుగా. ముసురు వేసిన ఆకాశంలా ఉన్న రాజ్యలక్ష్మమ్మ హృదయం ఆ స్పర్శతో చల్ల గాలి తగిలిన నల్ల మేఘంలా ఆ కళ్ళు వర్షంలా కురిశాయి. గుండెల్లోని నిశ్శబ్దంగా రోధిస్తున్న ఆవిడ్ని సందర్భం తెలియకుండా ఎలా ఆదుకోవాలో ఏమని ఓదార్చాలో తెలియలేదు ఆయనకి. సంగతి ఏమిటి తెలుసుకోవాలనే కుతూహలం తొందరిస్తున్నా అది వినగల స్థైర్యం తనకుందా లేదా అని వెనకాడుతూనే ఏమైంది రాజీ, ఏం చెప్పకుండా ఇలా బెంబేలెత్తిపోతే నేనేం తెలుసుకుంటాను చెప్పు అన్నాడు. అప్పటికే ఆమె ధైర్యం సగం దిగజారిపోయింది. గుండె పీకుతోంది. సంగతి వివరించి చెప్పేసరికి ఆవిడ కంటే ఆయనకే తట్టుకోగలిగే ఆసరా అవసరమైంది. మొదట్నుంచి ఆయన గుండెజారుడు మనిషే. ఎంతటి విపత్కర పరిస్థితిలోనూ ధైర్యం చెడకుండా నిలబడగలిగే మనిషి రాజ్యలక్ష్మమ్మ. పెద్ద కూతురు కట్న కానుకల కోసం పొలం అమ్మినప్పుడు కానీ, రెండో కూతురు వివాహ సమయంలో ఇల్లు తాకట్టు పెట్టాల్సి వచ్చినప్పుడు కానీ రంగనాథం గార్లా ఆవిడ బెంగ పెట్టుకోలేదు. ఎందుకండి అంత దిగులు, మీ రెక్కలు చల్లగా ఉన్నంతకాలం మనకేం పర్వాలేదు అని ధీమాగా ఆయనకి ఆత్మవిశ్వాసాన్ని ఎప్పటికప్పుడు నూరిపోసింది ఆవిడే. మెడ తిరగనన్ని నగలు ఒక్కటొక్కటిగా కొడుకుల చదువులకి, అల్లుళ్ళ హంగామాలకి కరిగిపోతున్నప్పుడు కూడా ఇలాంటి వాటికి ఆదుకుంటానికి కాకపోతే మరెందుకవి అనేది ఆవిడ నవ్వుతూ. దివాణం లాంటి లోగిలి వదిలి 2 గదుల ఇరుకింట్లో మసలాల్సి వచ్చినా అదే సొంత ఇల్లనంత పొందిగ్గా ఇమిడిపోయిందే తప్ప ఏదో దరిద్రం నీళ్లు గారిపోలేదు. పట్టుచీరలు కట్టుకున్నప్పుడు సంతృప్తే, నేతి చీరలు చుట్టుకున్నప్పుడు పొందగలిగిందే కానీ కించపడలేదు. తమ అంతస్తు మారటాన్ని ఆవిడెప్పుడూ దుస్థితి కింద తీసుకోలేదు. ప్రతి చిన్న దుమారానికి చిగురుటాకులా కంపించిపోయే రంగనాథం గారికి ప్రతిసారి ఆవిడే ఆలంబనై నిలిచేది. కానీ ఈనాటి అగాధానికి ఆయనతో పాటు ఆవిడ సమంగా కృంగిపోయింది.
ప్రవాహంలో గడ్డిపోచల్లా దుఃఖంలో కొట్టుకుపోయారిద్దరూ. తెల్లవారింది. కొందరికి నునుచీకటి తెరలు విడకుండానే తెల్లవారింది. కొందరికి చల్లని ఉదయపు కాంతితో తెల్లారింది. మరికొందరికి బాలబానుడి నులివెచ్చని కిరణాల కితకితలతో తెల్లవారింది. మందారాలు పూర్తిగా విచ్చుకున్న చంద్రకాంతలు మొహాలు ముడిచేసుకుంటున్న పొద్దుతిరుగుడు పూలు తలలు తూర్పు నుంచి నెమ్మదిగా పైకి లేస్తున్న రంగనాథం గారి కుటుంబానికి మాత్రం తెల్లవారలేదు. ఆ ఇంట ఉన్న ముగ్గురు కళ్ళు మూసుకుని పడుకుని ఉన్నా అది నిద్ర కాదు, దడుపు, భయం. చీకటి చీరల్ని లాగేసి బట్టబయలుగా ప్రకృతి కాంతను బయటకీడుస్తున్న లోకబాంధవుడు తన తప్పుని గుర్తుపట్టేసి రచ్చకీడుస్తాడేమోనన్న భీతి. దండేల్మన్న చప్పుడుతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది రాజ్యలక్ష్మమ్మ. అలమార్లో పెరుగ్గిన తోసేసి విజయగర్వంతో మీసాలు నాక్కుంటూ నిష్క్రమిస్తోంది పిల్లికూన. నిట్టూరుస్తూ లేచింది రాజ్యలక్ష్మమ్మ. ఎవరు ముందు లేచినా వాళ్ల వెనకాలే తను లేవాలని ఉన్న రంగనాథం కూడా లేచాడు. కాలకృత్యాలన్నీ యథావిధిగా ముగిశాయి. 9 గంటలైంది. రంగనాథం కండువా భుజాన వేసుకుని బయలుదేరాడు. ఎక్కడికి అని అడగాలనిపించలేదు రాజ్యలక్ష్మమ్మకు. నిజానికి అలా అడిగి ఉంటే ఏమీ చెప్పలేకపోయేవాడే రంగనాథం. ఇంట్లో నిలవలేక, ఆ ఘోర నిశ్శబ్దాన్ని భరించలేక అట్లా ఏ ఆలోచన లేకుండానే బయటపడ్డాడంతే. ఇల్లు వదిలిన ముసురుకుంటున్న ఆలోచనల్ని తప్పించుకోలేకపోయాడు. కానీ త్వరగానే ఓ నిర్ణయానికి వచ్చి కేశవరావు గారి కలప అడతికేసి నడిచాడు. కేశవరావు గారు మంచి మనిషి. సిరి తెచ్చిన అహంకారం కానీ, ఐశ్వర్యం అబ్బిన ఆర్పాటం కానీ ఆయన వద్ద కలికానికి కూడా కనిపించదు. మితభాషి. ఆయన మాట్లాడే కొద్ది మాటల్లోనూ సౌమ్యత, నిజాయితీ తొంగి చూస్తుంటాయి. ఎదుటి మనిషిలో ఆయన పట్ల నమ్మకము, స్నేహభావము ఇట్టే కలుగుతాయి. కేశవరావు గారి కలప అడితి ఆ ఊరిలో అడితిలన్నింటికన్నా పెద్దది. కొన్ని వేలతో ప్రారంభించిన ఆ వ్యాపారం దినదినాభివృద్ధి ప్రస్తుతం కొన్ని లక్షల మీద నడుస్తోంది. ఆ అడితిలో దొరికే మంచి కలప చుట్టుపక్కల మరే ఊళ్ళోనూ దొరకదని పేరు పడ్డది. కొనుగోలై వచ్చే కలపని దింపుకునేవాళ్ళు, అమ్మకమైన సరుకు లారీకెత్తించేవాళ్ళు, కోత కోసేవాళ్ళు, వరుసగా పేర్చేవాళ్ళు. తెల్లవారిన దగ్గర నుంచి రాత్రి 10 గంటల దాకా కూలీల కేకలు, హడావిడితో మహా కోలాహలంగా ఉంటుందక్కడ. అడితిలోనే ఓ పక్కగా వ్యాపార విషయాలు చూసుకునేందుకు 2 గదుల డాబా వేయించాడు కేశవరావు గారు. ముందు గదిలో పెద్ద టేబులు, చుట్టూరా కుర్చీలు ఉన్నాయి. కేశవరావు గారికి ప్రత్యేకంగా కుషన్ సీటున్న రివాల్వింగ్ చైర్ ఉన్నది. గదిలో 2 ఉషా పెడస్టల్ ఫ్యాన్లు, ఫోను కూడా ఉన్నాయి. వ్యాపారానికి సంబంధించిన లావాదేవీల కాగితాలన్నీ ఒక గోడ్రేజ్ బీర్వాలో భద్రపరచబడి అక్కడే ఉంటాయి. అక్కడే కూర్చునే 2 గుమాస్తాలు లెక్కా డొక్కా చూసుకుంటూ ఉంటారు. తనని కలవటానికి వచ్చే వాళ్లతో ఆయన మాట్లాడేది కూడా అక్కడే. వెనక గది ఆయన అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ వేళ కేశవరావు గారు అడతికి వచ్చి గంట దాటింది. కొనుగోలుదారుల రద్దీ ఇంకా అందుకోలేదు. నిన్నటి దినం దిగుమతైన కలప వివరాలు గుమాస్తాలను వాకప్ చేసి కనుక్కుంటూ కాలక్షేపం చేస్తున్నారు కేశవరావు గారు. ఆ సమయంలో స్ప్రింగ్ డోర్ తెరుచుకొని లోపలికి అడుగు పెట్టాడు రంగనాథం బెరుగ్గా చూస్తూ. తలెత్తి ఆయన చూసిన కేశవరావు గారు లోపల ఆశ్చర్యపడినా పైకి పొక్కకుండా రండి అని ఆహ్వానించారు సాదరంగా. ఆయన చూపించిన కుర్చీలో కూర్చుని ముచ్చెమటలు పోస్తున్న మొహాన్ని కండువాతో అద్దుకుంటూ కేశవరావు గారి వంక చూశారు రంగనాథం. ఆ చూపుల్లో నువ్వే దిక్కన్న దీనత కనిపించింది కేశవరావు గారికి. క్షణక్షణం కుర్చీలో ముడుచుకుపోతున్న ఆయన్ని చూస్తుంటే గొప్ప అనర్థమే సంభవించి ఉండాలనిపించింది. తనే సంభాషణ ఎత్తుకోకపోతే ఆయన పెదవి విప్పలేడనిపించి, ఏమండి ఇక్కడి దాకా వచ్చారు? ఇప్పటిదాకా ఇంట్లోనే ఉన్నానే అన్నారు కంఠస్వరంతో, ఉత్కంఠ బయటపడనీయకుండా జాగ్రత్త పడుతూ. మరేం లేదండి, ఆహా మీతో మాట్లాడాలని అన్నారు రంగనాథం గారు తడబడిపోతూ. గంట క్రితం వరకు తను ఇంట్లోనే ఉన్నాడు. ఏదైనా మాట్లాడాలని వస్తే అక్కడే మాట్లాడొచ్చు. ఇంత దూరం రావటం ఎందుకు? కనీసం మధ్యాహ్నం భోజనానికి తను వచ్చేదాకా ఆగలేకపోయాడంటే ఏదో బలమైన కారణమే ఉండాలనుకున్నారు కేశవరావు గారు. రంగనాథం గారి ఇప్పటి స్థితిగతులతో పాటు పూర్వపు ఔన్నత్యము ఎరుగునాయన. ఓడల్ని బళ్ళుగాను, బళ్ళని ఓడలుగాను మార్చే కాలగతికి అచ్చెరువు పడుతూ దురదృష్టం కాటేసిన రంగనాథం గారంటే అదో విధమైన సానుభూతిని మనస్సులో నింపుకున్నారు ముందు నుంచి. దానాదీనా ఆ కుటుంబం అంటే ఆయనకి కొంత మర్యాద, గౌరవము ఏర్పడినాయి. కారణం తమ ఇంట చేరినప్పటి నుంచి వారి సౌమ్య ప్రవర్తన, కలుపుగోల్తనము, పొరుగువారికి సాయపడే గుణాలు స్వయంగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నారాయన.
అంచేత ఆయన ఈరోజు తనని ఏ సహాయం కోరినా కాదనకూడదనుకుంటూ చెప్పండి అన్నారు దయగా. చెప్పబోయి హఠాత్తుగా ఆగి తమ వంకే చూస్తున్న గుమాస్తాల వంక ఇబ్బందిగా చూశాడు రంగనాథం గారు. ఆయన తమకేసి అభ్యంతరంగా చూడగానే చూపు పద్దు పుస్తకాల వంక మరల్చి గలాలు చకచక కదిలించసాగారు వాళ్ళు కుతూహలాన్ని అణుచుకుంటూ. రంగనాథం గారి సంకోచాన్ని గ్రహించుకున్న కేశవరావు గారు, పదండి మనం ఆ లోపల గదిలో కూర్చొని మాట్లాడుకుందాం అంటూ లేచారు. వెనక గది ఆఫీస్ గదిలా కాక చాలా మటుకు ఖాళీగా నీట్గా ఉంది. కిటికీలు దగ్గరగా వేసిన గాడ్రేజ్ ఇనప మంచం మీద యూఫోమ్ బెడ్డు, పైన అందమైన బాంబే డైంగ్ దుప్పటి, గోడకి ఆనించి పెట్టిన 2 గాడ్రేజ్ పడక కుర్చీలు తప్ప మరేమీ లేవక్కడ. కేశవరావు గారు పడక కుర్చీ ఒకటి వాల్చి సీలింగ్ ఫ్యాన్ స్విచ్ నొక్కారు. సీలింగ్ ఫ్యాన్ గిర్రును తిరుగుతూ గదిని చల్లని గాలితో నింపేస్తున్నా వచ్చే ముందు పట్టిన చెమటలు ఆరనే లేదు రంగనాథం గారికి. విశ్రాంతిగా వాలాలనిపించిన పడక కుర్చీలో ఆనుకోవడానికి లేని బల్ల మీద కూర్చున్నట్టు నిటారుగా కూర్చున్నారు. కూర్చోగానే తిన్నగా వచ్చిన పని బయటపెట్టి అసలు రంగంలోకి చొరబడేందుకు తగిన మాటలు దొరక్క గది నలుమూలలా పోయిన వస్తువేదో వెతుక్కుంటున్నట్టు చూపులు తిప్పుతూ తాత్సారం చేస్తున్నారు రంగనాథం గారు. ఆయన అవస్థ గమనించి స్థిమితపడేందుకు కొంత వ్యవధి ఇవ్వదలిచి కిటికీ తెరలు సరిచేస్తూ దుప్పటి దులిపేస్తూ తలగళ్ళు సర్దుతూ తాను కొంత సమయం గడిపేశారు కేశవరావు గారు. ఆ తరువాత మంచం మీద కూర్చుంటూ చెప్పండి అన్నారు సౌమ్యంగా. ఆయన కేసి ఓ పిచ్చి చూపు చూసి ఓ గుటక వేశారు రంగనాథం గారు. ఈ సరళతత్వమంతా అసలు సంగతి బయటపడ్డాక ఎంతవరకు నిలుస్తుందా అన్న సందేహం అప్పుడే పురుగులా తొలవటం మొదలుపెట్టింది ఆయన్ని. ఆ క్షణంలో ఆయనకేమనిపించిందంటే తన ఈ రాక ఈ పాపిష్టి విషయం ప్రస్తావించి ప్రాధేయపడ్డానికి కాక ఏ కలప విషయమో ఆయన సలహా సంప్రదింపుల కోసం వచ్చినట్టయితే ఎంత బాగుండునో కదా అని. ఈ సందర్భాన్ని అలా మార్చగలిగే శక్తి తను నమ్మిన ఏ దేవతకి లేకపోయింది కదా అని విచారిస్తూ పెదాలు తడుపుకున్నారు. రంగనాథం గారి కేసి ఇక ప్రారంభించండి అన్నట్లు చూస్తున్నారు కేశవరావు గారు. చల్లకొచ్చి ముంతను దాచటం ఎంతసేపు బితుకుమంటూ చూస్తూ ఆరంభించారు రంగనాథం గారు. అమ్మాయి విషయం మీకు తెలిసే ఉంటుందనుకుంటాను. బహుశా వదిన గారు చెప్పే ఉంటారు అన్నారు తప్పంతా తనదే అన్నట్టు తలవంచుకుంటూ. కేశవరావు గారి నొసలు ముడుచుకున్నాయి. లేదు, ఏమీ చెప్పలేదే అన్నారు తెల్లబోతూ. కామేశ్వరమ్మ భర్త దాకా కూడా రానివ్వలేదన్నమాట. కొడుకు ప్రయోజకత్వాన్ని పేలవంగా నవ్వుకున్నారు రంగనాథం గారు. ధైర్యం తెచ్చుకొని నేను చెప్పబోయే విషయాలు తమరు సావధానంగానూ సానుభూతితోనూ వినాలని నా మనవి. సాభిప్రాయంగా ఒకసారి కేశవరావు గారి వంక చూసి గొంతు సవరించుకుని తిరిగి ప్రారంభించారు రంగనాథం గారు. కళ్యాణ తిలకం దిద్దక మునిపే నా బిడ్డ తల్లి కాబోతున్నది. దానికి కర్త మీ మురళి అని తెలిసింది. ఈ దారుణానికి సాక్షులు కూడా వారిద్దరే. వివాహ ముద్రపడని కన్య మాతృత్వం ధరించడాన్ని మన సమాజం ఎంత ఘోర అపరాధంగా తలుస్తుందో, ఆ కన్య జీవితాన్ని ఎన్ని ఇక్కట్ల పాలు చేస్తుందో కూడా తమ వంటి పెద్దలకి చెప్పనవసరం లేదు. స్త్రీ పురుషులిరువరూ ఏకమై చేసిన నేరమే అయినా ప్రకృతి ఒక్క స్త్రీకి మాత్రమే విధిస్తుంది శిక్ష. అది తెలుసుకుని స్త్రీయే తన కాలు జారనివ్వక తన్ని తాను అదుపులో ఉంచుకుని జాగ్రత్త పడటం అవసరం కాదనను. ఆ నిగ్రహం నా కుమార్తె యందు లోపించడం వల్లనే ఈ రోజున నేను మీ ముందు తలెత్తుకోలేకపోతున్నాను. దోసిలి ఒగ్గి వేడుకుంటున్నాను కేశవరావు గారు. దోషం ఒక్క నా బిడ్డదే అని కానీ మీ కుమారునిదే అని కానీ నేననను. తప్పు ఇద్దరిది అని ధర్మం తెలిసిన మీకు తెలుసు. మీరిప్పుడు వాళ్ళ తొందరపాటుని క్షమించకపోతే శిక్ష నా ఒక్క బిడ్డ పరమే అవుతుంది. అరిటాకు లాంటి నా బిడ్డ బ్రతుకు చిరక్కుండా కాపాడాలి మీరు. మంచి చెడుల తారతమ్యం తెలిసిన వారు తమరు. మీ చేతుల మీదుగా వారి వివాహం జరిపిస్తారనే కొండంత ఆశతో వచ్చాను నేను. కాదని మా గుండెలు ఒక్కలు చేయకండి. హృదయం ద్రవీభూతమయ్యేలా అర్థించాడు రంగనాథం గారు. నిర్ఘాంతపోయారు కేశవరావు గారు. కానీ నిదానించి ఆలోచిస్తే రంగనాథం గారి పలుకులు విశ్వసించకపోవడానికి ఏ ఆస్కారం కనబడలేదు. కొడుకు కాలేజీ విద్యార్థుల వెంటబడి వేధించుకు తింటున్న ఉదంతాలు చూచాయిగా వింటూనే ఉన్నాడాయన. పెరట్లో మీనాక్షి కనబడినప్పుడల్లా అతగాడు సాగించే కొంటె చేష్టలు 1-2 ఆయన కళ్ళబడకపోలేదు. ఆ వికారాలు, ఆ చిలిపితనము ఆ వయస్సుకి సహజం లెమ్మని ఉపేక్షించారు. కానీ ఇంత బరితెగించే వ్యవహారాలకి దిగుతాడని కల్లో కూడా ఊహించలేదు. ఏది ఏమైనా ఓ ఆడపిల్ల జీవితం అధ్వాన్నం కాకుండా చూడటం తన బాధ్యత అని నిశ్చయించుకున్నాడాయన. కపటం లేని మనస్సుతో మీరేమీ గాబరపడకండి, నేను అన్నీ కనుక్కుంటాను. మీ అమ్మాయికి ఏమాత్రం అన్యాయం జరగనివ్వను, సరేనా? దృఢంగా హామీ ఇచ్చారు కేశవరావు గారు. రంగనాథం గారి మొహం మబ్బులు వీడి తేటపడింది.
తన అభ్యర్థన వ్యర్థం కాలేదనే సంతోషంతో నిశ్చింతగా వెళ్తున్న రంగనాథం గారి వైపు చూస్తూ భారంగా నిట్టూర్చారు కేశవరావు గారు. కథ కొనసాగుతుంది.